ఫ్రెండ్స్ ఈ వీడియో నిజంగా చాలా బాగుంటది. నిన్న నేను ఆల్రెడీ బాయ్స్ కోసం ఒక వీడియో చేసిన. చాలామంది గర్ల్స్‌ది కూడా అలాగే చేయమని చెప్పారు. ఈ సాంగ్ చాలా బాగుంది. ఇంతకుముందు ఈ సాంగ్ మీద 2, 3 వీడియోస్ చేసినా అనుకుంటా. ఇప్పుడు ఒకటే ఫోటో కాబట్టి బాగుంటది. ఒకసారి చూడండి. నచ్చితే చేసుకోండి. కయోగ తస్మైక భోగరస్మైక రాగహిందోళం అంగాంగ తేజ శృంగార చూశారు కదా! చాలా బాగుంటది. వీలుంటే బాయ్స్ ఫోటోస్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటది. అంటే మీకు ఒకటి చూపించాను కదా! ఒకటి అంటే కలర్‌లో ఉంటది. ఇంకోటైతే బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటది. ఇది బ్లాక్ అండ్ వైట్‌ది చాలా బాగుంది. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? కానీ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. మీరు మొత్తం చూస్తే ఒక ఐడియా అయితే ఉంటది. ఈజీగా చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటది కాబట్టి చూడండి. ఓకేనా? మీకు యాజ్ ఇట్‌గా నేను 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్‌లో. ఆ 2 ప్రాజెక్ట్‌లో ఒకటే ఒకటి చేంజ్ ఉంటది. ఒకటైతే కలర్‌లో ఉంటది. ఇంకోటి బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటది. నా ఇదేందంటే సజెషన్ ఏందంటే డెఫినెట్‌లీ బ్లాక్ అండ్ వైట్‌లో చేసుకోండి. చాలా సూపర్ ఉంటది. చాలా లుక్ కూడా ఉంటది. ఓకేనా? అది మీరు కలర్ ఉన్నదాన్ని మనం బ్లాక్ అండ్ వైట్ కూడా చేసుకోవచ్చు. నేను ఆ ప్రాజెక్ట్ ఇస్తాను కాబట్టి మీరు దాంట్లో కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్‌లో మెయిన్ 2 ఫాంట్స్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అవి. అది మీరు యాడ్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఫాంట్స్ అనేది ఉంటది కాబట్టి డైరెక్ట్‌గా మీరు యాడ్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనమైతే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. డిస్క్రిప్షన్‌లో ఇదే ప్రాజెక్ట్ మీకు సేమ్ ఇచ్చాను. యూజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే కిందికి వచ్చేసేయండి. కిందికి వస్తే ఇక్కడ మీకు 2 ఫోటోస్ ఉంటది. ఓకేనా? ఒకవేళ మీరు మీకు ఇలాగే బాగా నచ్చితే ఇలాగే కంటిన్యూ చేయండి. ఇలా మీకు నచ్చకపోతే ఫస్ట్ అయితే ఏదైతే పైన 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఒక ఇమేజ్‌ని హైడ్ చేసేయండి. ఓకేనా? ఏదైతే ఐ ఉందో ఐ మీద క్లిక్ చేస్తే అది హైడ్ అయిపోతది. ఇమేజ్ బాగా కనిపిస్తది మీకు. ఎందుకంటే ఇది కొంచెం జూమ్ ఉంటది. ఇది కొంచెం జూమ్ లేక ఉంటది. ఓకేనా? ఓకే. అది మీకు ఎందుకు 2 పెట్టాననేది నేను ఎండింగ్‌లో చెప్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? మీకు డెఫినెట్‌లీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ మనమైతే ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసే ముందు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఆన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తది. ఇందులో మొత్తం ఒకటే ఫోటో ఉంటది కానీ 2 టైమ్ అయితే యాడ్ చేసిన కాబట్టి ఫస్ట్ అయితే కెమెరా హైడ్ తీసేయండి. హైడ్ చేసేయండి కొంచెం ఎందుకంటే డిస్టర్బెన్స్‌గా ఉంటది మీకు. ఓకే. ఫస్ట్ అయితే మనమైతే పైన ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని మనం చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫోటోని డూప్లికేట్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఈ ఫోటోతోటి మనం వేరే ఫోటోతోటి చేంజ్ చేద్దాం. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. నేను పీఎన్‌జీ సెక్షన్‌లో వెళ్తున్నాను. అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంది నా దగ్గర. బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోతే వీడియో చేసిన ఆ వీడియో చూడండి మీరు. ఓకే. ఎగ్జాంపుల్‌గా బాయ్ ఫోటో పెట్టి చూద్దాం. ఈ ఫోటో ఉంది. దీన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా దానిపైన పెడుతున్నా నేను. పెట్టిన తర్వాత కింద ఫోటోని హైడ్ చేసేయండి. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా కనిపిస్తది. చూడండి. ఇప్పుడు సేమ్ ఫోటోని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సేమ్ ఫోటోని ఇంకోటి చేంజ్ చేస్తా. చేంజ్ చేసి కరెక్ట్‌గా దీనిపైన పొజిషన్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ 2 ఫోటోస్‌ని హైడ్ తీసేసి చూడండి. మన వీడియో రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్‌లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే హైడ్ చేసేయండి. కింద బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని మీరు హైడ్ తీసేయండి. ఒక షేప్ తీసుకుంటున్నా. ఈ షేప్‌ని మొత్తం సైజ్ మొత్తం పెట్టి కొంచెం జూమ్ చేస్తున్నా. ఫోటో కూడా రావాలి కదా! ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసి మొత్తం సాచురేషన్ అయితే డిక్రీజ్ చేయండి. తక్కువ చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేయండి. కొంచెం లుక్ బాగుంటది. దాన్ని బట్టి మీరు యాడ్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువైంది కాబట్టి కొంచెం తక్కువ చేద్దాం. కొంచెం తక్కువ చేస్తున్నా. అంతే. తర్వాత ఆ ఇమేజ్‌ని మీరు హైడ్ తీసేసినా సెట్ అయిపోతది. చూడండి. చాలా బాగుంది. ఇంతే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.